జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 6వ తారీఖున మరియు 6వ తారీఖు ఏమైనా ఇబ్బందులు ఉంటే 10వ తారీఖు ఈ 2 తేదీ లోపల భారత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సుమారు 2000 మంది గత 2 నెలల కిందట పార్టీ లోపల మరి కార్యకర్తల భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది. మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. మీటింగ్ పెట్టినాము, 2000 మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టినాము. ఎవరు ఏమి చేయలేదు ఇంతవరకు కార్యకర్తల గురించి. కానీ ఏం పార్టీ గద్వాల ఎక్కడ పట్టించుకున్నాం మాకు తెలియదు. గద్వాల కాంగ్రెస్ పార్టీలో మాత్రం మరి గతం లోపల పనిచేసిన నాకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళే ఆ రోజు మాట్లాడినారు. ఏం మాట్లాడినా ఆ మీటింగ్ మీరే చూసింది. ఎలాంటి లేవు మాకు, ఎలాంటి ఇందిరమ్మ కమిటీ లోపల పేర్లు తీసేసినారు. ఇందిరమ్మ కమిటీ ఇండ్లు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అన్నప్పుడు పార్టీ మరి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.